ప్రస్తుతం తమిళనాడులో విజయ్ సీఎం అవడంతో ఆయనకు ఓటు వేసి గెలిపించిన వాళ్లంతా అలాగే ఫ్యాన్స్ అంతా కూడా ఒక రేంజ్ సందడిలో మునిగిపోయారు. అయితే ఈ క్రమంలో విజయ్ ప్రమాణ స్వీకారానికి ఆయన మొదటి భార్య సంగీత వచ్చిందంటూ ఈ సమయంలో అక్కడ త్రిషతో జరిగిన ఒక మూమెంట్ గురించి కొన్ని కథనాలు బాగా వైరల్ అవుతున్నాయి. ఇంతకసలు ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఆ మధ్యనే విజయ్ తన భార్య సంగీతకు విడాకులిచ్చిన విషయం అందరికీ తెలిసిందే. కారణం నటి త్రిష అని చాలా రోజుల నుండి వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి విజయ్ త్రిష మధ్య సీక్రెట్ రిలేషన్షిప్ నడుస్తుంది. ఈ విషయంపై సంగీత చాలాసార్లు విజయ్ని గట్టిగా నిలదీసింది కూడా. కానీ విజయ్ మాత్రం తనకు ఆమెనే కావాలి అని మొహం మీదే చెప్పడంతో దీంతో సంగీత విజయ్ నుండి విడాకులు కోరుకుంది. ఇక విజయ్ కూడా ఆమె నుండి అదే ఆశించగా కొన్ని రోజుల కిందటే వీరిద్దరికీ విడాకులు కన్ఫర్మ్ అయ్యాయి. ఆ తర్వాత విజయ్ ఎన్నికల్లో బిజీగా ఉండడం, సీఎం అవడం, ఇదే గ్యాప్లో త్రిషతో ఫంక్షన్స్కి వెళ్లడం అన్నీ వెంటనే జరిగాయి. అయితే ఇప్పటికే చాలా మంది రకరకాల వార్తలు రాశారు. అదేంటంటే విజయ్ సీఎం అవ్వగానే ఆయన భార్య తిరిగి వచ్చేస్తుంది అని చెప్పుకొచ్చారు. అంతేకాదు విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే రోజు కూడా ఆయన భార్య వచ్చిందని, అక్కడున్న త్రిషను చూసి షాక్ అయిందని, ఈ క్రమంలో వారిద్దరి మధ్య జరిగిన కొన్ని మూమెంట్లను అక్కడ మీడియా వాళ్లు కవర్ చేశారని రాసుకొచ్చారు. కానీ నిజానికి అలాంటిదేమీ జరగలేదు. ఎందుకంటే విజయాన్ని వదులుకున్న సంగీత లండన్లో వెళ్లి సెటిల్ అయింది. విజయ్కు తనకు ఎటువంటి సంబంధాలు లేవన్నట్లుగానే పిల్లలతో లండన్లో హ్యాపీగా ఉంటుంది. అంతేకాని ఆమె ప్రమాణ స్వీకారం రోజు వచ్చిందనేది అన్నీ ఫేక్ వార్తలే. అంటేనే సమీకరణాల ఆట కదా. ఇప్పుడు విజయ్కు అనూహ్యంగా ఇతర పార్టీల నుండి మద్దతు లభిస్తోంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన 5 ఎమ్మెల్యేలు విజయ్తో కలిసి నడవడానికి సిద్ధంగా ఉన్నట్లు అధికారికంగా ప్రకటించారు. అంతేకాకుండా సిపిఐ మరియు సిపిఎం పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, అన్నా డిఎంకేతో పొత్తులో ఉన్న పీఎంకే పార్టీకి చెందిన 4 ఎమ్మెల్యేలు కూడా విజయ్కు మద్దతు ఇస్తున్నారు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే ఇంకొన్ని రోజుల్లోనే విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఈ విజయం ఒకవైపుంటే సోషల్ మీడియాలో మరియు మీడియా వర్గాల్లో మరో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. అదే నటి త్రిష రాజకీయ ప్రవేశం. ఎన్నికలకు ముందు నుండే విజయ్ మరియు త్రిషల మధ్య ఉన్న స్నేహం గురించి రాజకీయ ప్రత్యర్థులు అనేక విమర్శలు చేశారు. ముఖ్యంగా ఒకరిద్దరు నాయకులు వీరిద్దరి గురించి చేసిన సంచలన వ్యాఖ్యలు మీడియాలో బాగా హైలైట్ అయ్యాయి. అయితే వీటన్నింటికీ సమాధానం చెబుతూ విజయ్ మరియు త్రిష ఒకే కారులో ఒకే రకమైన దుస్తులు ధరించి ఒక ఫంక్షన్కు హాజరయ్యారు. మే 4వ తేదీన ఎన్నికల ఫలితాలు వస్తున్న సమయంలోనే త్రిష పుట్టినరోజు కూడా కావడం విశేషం. ఆ రోజు ఆమె తిరుమల శ్రీవారిని దర్శించుకుని నేరుగా చెన్నైలోని విజయ్ నివాసానికి వెళ్లి ఆయనను కలవడం ఈ ఊహాగానాలకు మరింత ఆజ్యం పోసింది. ఇప్పుడు టీవీకే ఏర్పాటు చేయబోయే కొత్త ప్రభుత్వంలో త్రిషకు డిప్యూటీ ముఖ్యమంత్రి లేదా హోంమంత్రి పదవి దక్కుతుందనే వార్తలు జోరుగా సాగుతున్నాయి. విజయ్ తన రాజకీయ చదరంగం భాగంగా తాను గెలిచిన 2 స్థానాల్లో ఒకటైన ఈస్ట్ తిరుచ్చికి రాజీనామా చేసి అక్కడి నుండి త్రిషను పోటీ చేయించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే అక్కడ మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ మరియు త్రిష మధ్య ఆసక్తికరమైన పోరు జరగవచ్చు. ఎందుకంటే స్టాలిన్ ఈసారి ఓడిపోయినప్పటికీ ప్రధాన ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలో అడుగుపెట్టాలని చూస్తున్నారు. ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే గతంలో స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్కు మరియు త్రిషకు కొన్ని ఆర్థిక లేదా వ్యక్తిగత విభేదాలున్నాయని రూమర్లు వచ్చాయి. ఒకప్పుడు ఉదయనిధి త్రిష సినిమాల కోసం భారీగా ఖర్చు చేశారని, దానివల్ల కరుణానిధి గారు కూడా జోక్యం చేసుకున్నారని ప్రచారం జరిగింది. ఇలాంటి పాత వైరమున్న నేపథ్యంలో స్టాలిన్ త్రిషపై పోటీ చేస్తారా లేదా అనేది చూడాలి. అసలు స్టాలిన్ ఎందుకు ఓడిపోయారు? ప్రజల్లో ఆయనపై పెద్దగా వ్యతిరేకతేమీ లేదు. ఆర్థిక వృద్ధి రేటును 10% పెంచడమే కాకుండా ఇచ్చిన హామీల్లో చాలా వరకు ఆయన అమలు చేశారు. కానీ విజయ్ వేవ్ అనేది ఒక సునామీలా వచ్చి అన్నీ కొట్టుకుపోయేలా చేసింది. ముఖ్యంగా కుటుంబ పాలన, తన కుమారుడికి పదవులు ఇవ్వడం వంటి అంశాలు స్టాలిన్కు నెగటివ్గా మారాయి. విజయ్ తన సిద్ధాంతాలను చాలా స్పష్టంగా ప్రజల ముందు తీసుకువెళ్లారు. విక్రవాండిలో జరిగిన తన మొదటి భారీ బహిరంగ సభలో ఆయన బీజేపీని తన భావజాల శత్రువుగా, డీఎంకేని తన రాజకీయ శత్రువుగా ప్రకటించారు. అందరూ సమానంగా పుట్టారు అనే నినాదంతో
ఆయన సామాజిక న్యాయం మరియు మహిళా సాధికారత హామీను ఇచ్చారు. విజయ్ తన పార్టీ సిద్ధాంతాలను రూపొందించడంలో పెరియార్, కామరాజర్ మరియు అంబేద్కర్ వంటి మహనీయుల ఆశయాలను పునాదులుగా తీసుకున్నారు. అయితే పెరియార్ దైవత్వం లేని సిద్ధాంతాన్ని తాను తీసుకోనని ఆయన స్పష్టం చేశారు. కేవలం సామాజిక న్యాయం మరియు మహిళా సాధికారత అంశాలను మాత్రమే తీసుకుంటానని చెప్పారు. అలాగే అన్నదురై చెప్పిన ఒక్కటే కులం ఒక్కడే దేవుడు అనే సిద్ధాంతాన్ని అనుసరిస్తానని చెప్పారు. టీవీకే పార్టీ ఒక మహిళను తమ పార్టీ సిద్ధాంతకర్తగా ప్రకటించడం విశేషం. వేలు నాచియార్ మరియు అంజలయ్య అమ్మాళ్ వంటి వీరనారులను తన పార్టీకి ఆదర్శంగా తీసుకున్నట్లు విజయ్ ప్రకటించారు. ఇది తమిళ రాజకీయాల్లో ఒక కొత్త వరవడిని సృష్టించింది. ప్రస్తుతం విజయ్ ముందున్న ప్రధాన సవాలు ఆయన మేనిఫెస్టోలో ఇచ్చిన భారీ హామీలను నెరవేర్చడం. 8 గ్రాముల బంగారం, నిరుద్యోగ భృత్యం వంటి పథకాల కోసం లక్షల కోట్లు అవసరమవుతాయి. ఈ హామీలు అమలు చేయాలంటే కేంద్ర ప్రభుత్వ సహకారం ఎంతో అవసరం. రాజకీయాల్లోకి రాకముందు విజయ్ని కేవలం ఒక కూతాడి లేదా ఎంటర్టైనర్ అని విమర్శించిన వారికి ఆయన గట్టి సమాధానం ఇచ్చారు. ఎంజీఆర్ మరియు ఎన్టీఆర్ వంటి గొప్ప నాయకుల బాటలో తాను కూడా ప్రజల కోసం తన సినీ కెరియర్ను త్యాగం చేసి వచ్చానని ఆయన చెప్పుకొచ్చారు. రాజకీయాలు అనేవి ఒక పాము లాంటివి, కానీ ఆ పాముతో ఆడుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని విజయ్ చేసిన వ్యాఖ్యలు ఆయన తెగింపును తెలియజేస్తున్నాయి. విజయ్ వ్యక్తిగత జీవితం గురించి కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఆయన భార్య సంగీత విడాకుల కోసం కోర్టుకు వెళ్లారు అనే వార్తలు వచ్చినప్పటికీ ఇప్పుడు విజయ్ సీఎం కాబోతుండడంతో ఆమె తన నిర్ణయాన్ని మార్చుకుని మళ్లీ విజయ్తో కలిసి ఉండాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. విజయ్ విజయం సాధించినప్పుడు ఆమె మరియు పిల్లలు సంబరాలు చేసుకోవడం కూడా దీనికి సంకేతంగా కనిపిస్తోంది. అయితే త్రిషను ప్రభుత్వంలోకి తీసుకుంటే అది విజయ్ చరిస్మపై ఎలాంటి ప్రభావం చూపుతుందోనన్న ఆందోళన కొంతమందిలో ఉంది. ఎందుకంటే ప్రజలు విజయ్ని ఒక సమర్థుడైన నాయకుడిగా చూసి ఓటు వేశారు. పాలన కన్నా వ్యక్తిగత విషయాలకే ఎక్కువ ప్రాధాన్యత లభిస్తే అది ప్రభుత్వ పనితీరును దెబ్బతీయవచ్చు. విజయ్ తన సిద్ధాంతాలలో ద్రవిడ సిద్ధాంతాన్ని మరియు తమిళ జాతీయవాదాన్ని తన 2 కళ్లుగా పేర్కొన్నారు. అధికారంలోకి వస్తే తనతో కలిసి నడిచే పార్టీలతో అధికారాన్ని పంచుకుంటానని ఆయన ఇచ్చిన హామీ తమిళ రాజకీయాల్లో 1967 తర్వాత ఒక కొత్త పరిణామం. సంకీర్ణ ప్రభుత్వాలను నడపడం అంత సులభం కాదు, కానీ విజయ్ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. అవినీతిని అంతం చేయడం ఒక పెద్ద టాస్క్ అని ఆయన ఒప్పుకున్నారు. ఎందుకంటే ముసుగు వేసుకుని అవినీతి చేసేవారు మన మధ్యే, మనల్ని పాలించిన వారిలోనూ ఉన్నారని ఆయన ఘాటుగా విమర్శించారు. విజయ్ విజయం సాధించడం కేవలం తమిళనాడుకే పరిమితం కాలేదు, ఇది దేశ రాజకీయాల్లోనే ఒక చర్చనీయమైన అంశంగా మారింది. బెంగాల్లో బీజేపీ సాధించిన విజయం కంటే విజయ్ సాధించిన విజయం గురించి ఎక్కువ చర్చ జరుగుతోందంటే ఆయన ప్రభావం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే త్రిషను ఈస్ట్ తిరుచి నుండి పోటీ చేయించి తన మంత్రివర్గంలోకి తీసుకోవడం ద్వారా విజయ్ ఏ విధమైన సందేశాన్ని ఇస్తారు అనేది కీలకం. 1988లో ఎంజీఆర్ మరణించిన తర్వాత ఆయన భార్య జానకీ రామచంద్రన్ 24 రోజుల పాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు. కానీ తర్వాత క్యాడర్ అంతా జయలలిత నాయకత్వానికే మొగ్గు చూపారు. ఇప్పుడు విజయ్ మరియు త్రిషల విషయంలో కూడా ప్రజలు మరియు పార్టీ కార్యకర్తలు అదే విధంగా ఆలోచిస్తారా అనేది వేచి చూడాలి. ముగింపుగా చూసుకుంటే దళపతి విజయ్ ఒక గ్లామర్ స్టార్ నుండి ఒక బాధ్యతాపురమైన నాయకుడిగా పరివర్తన చెందారు. ఆయన ముందున్న మార్గం పూలబాట కాదు, అది ముళ్లబాట. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం, సంకీర్ణ ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడపడం మరియు వ్యక్తిగత విమర్శలను ఎదుర్కోవడం ఆయనకు పెద్ద సవాళ్లు. కానీ ప్రజలు ఆయనపై ఉంచిన నమ్మకం ఆయనను ముఖ్యమంత్రి పీఠం వరకు తీసుకువచ్చింది. మనం విజయం సాధించడంపైనే దృష్టి పెడదాం, వ్యక్తిగత విషయాలను నాకు వదిలేయండి అని విజయ్ అన్న మాటలు ఆయన ఆత్మవిశ్వాసాన్ని తెలుపుతున్నాయి. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.